మాకు దోసకున్నది నీకు శరణు చేసేదా గురురాయా మాకు దోసకున్నది నీరు మాయా నీకు శరణు చేసేదా గురురాయా మాకు దోసకున్నది నీకు మాయా నీకు శరణు చేసేదా గురురాయా మాకు దోసకున్నది నీరు మాయా నీకు శరణు చేసేదా గురురాయా నిన్ను మరసి ఉంటిని మాదిలోన మమ్ము దరి నిర్మాణాయతోనా నిన్ను మరసి ఉంటిని మాదిలోన మమ్ము దరి నిర్మాణాయతోనా నిన్ను మరసి ఉంటిని మాదిలోన మాత పిత కథల పేర పండు తాత దైవన పూర్వ బిందు మాత పిత కథల పేర పండు నాద దైవన పూర్వ బిందు మాత పిత కథల ఏ దేవుడ నేను వీతానే రకం మాత పిత కథల పేర పండు నేను ఈతానే రగేజు ముందు మాత పిత కథల నీకు శరణు గురురాయా మగు దోసకున్నది నీకు మాయా నీకు శరణు గురురాయా మాకు దోసకున్నది నీరు మాయా నీకు శరణు చేసేదా గురురాయా తిరగే తెరే లక్ష్య దూరక్ష తేరా తిరగే పరగినే కలహ్యమాన తిరగే తెరే లక్ష్య దూరక్ష తేరా తిరగే బలగిరే కలలో ఏమానా తిరగే తిరిగంజు రక్ష తేడా మూగ భూసేన కలలోనే సాయ తిరగే తెరే లక్ష్య దూరక్ష తేరా మూగ భూషణ కలలోనే శాయ తిరగే తిరిగంజు రక్ష తేడా నీకు శరణు గురురాయా మగు దోసకున్నది నీకు మాయా నీకు శరణు గురురాయా మాకు దోసకున్నది నీరు మాయా నీకు శరణు చేసేదా గురురాయా అమ్మ వచ్చింది మా తల్లి వచ్చింది అమ్మ వచ్చింది శబరమ్మ వచ్చింది అమ్మ వచ్చింది అమ్మ వచ్చింది అమ్మ వచ్చింది అమ్మ వచ్చింది అమ్మ వచ్చింది మా తల్లి వచ్చింది అమ్మ వచ్చింది శబరమ్మ వచ్చింది అమ్మ వచ్చింది మా తల్లి వచ్చింది మా తల్లి వచ్చింది శబరమ్మ వచ్చింది రాజా రాజము తిరిగింది మా రాజా వచ్చింది రాజా రాజము తిరిగింది మా రాజా వచ్చింది రాజా రాజా వచ్చింది అమ్మ వచ్చింది మా తల్లి వచ్చింది అమ్మ వచ్చింది శబరమ్మ వచ్చింది వచ్చింది మా తల్లి వచ్చింది మా తల్లి వచ్చింది శబరమ్మ వచ్చింది దేశ దేశము తిరిగింది మా దేశం వచ్చింది మా దేశం వచ్చింది దేశ దేశం తిరిగింది మా దేశం వచ్చింది మా దేశం వచ్చింది అమ్మ వచ్చింది మా తల్లి వచ్చింది అమ్మ వచ్చింది శబరమ్మ వచ్చింది అమ్మ వచ్చింది
వచ్చింది తల్లి వచ్చింది శబరమ్మ వచ్చింది ఊరో ఊరో తిరిగింది మా ఊరు కచ్చింది మా ఊరు కచ్చింది అమ్మ వచ్చింది మా తల్లి వచ్చింది అమ్మ వచ్చింది శబరమ్మ వచ్చింది మా ఊరు కచ్చింది మా ఇంటికి కచ్చింది మా ఊరు కచ్చింది మా ఇంటికి కచ్చింది మా ఇంటికి వచ్చింది మా ఊరికి వచ్చింది శబరమ్మ ఊరికి వచ్చింది శబరమ్మ ఊరికి వచ్చింది అమ్మ వచ్చింది మా తల్లి వచ్చింది మా అమ్మ వచ్చింది శబరమ్మ వచ్చింది దుర్గుణాలన్నీ దుంచి చేయమంది దుర్గుణాలన్నీ దుంచి చేయమంది అమ్మ వచ్చింది మా అమ్మ వచ్చింది అమ్మ వచ్చింది మా తల్లి వచ్చింది మా తల్లి వచ్చింది శబరమ్మ వచ్చింది శ్రీ శబరి మాతా అజరావు మహారాజుని చూసి వద్దమా గురు భక్తులాల మొక్కి వద్దమా గురు భక్తులాల పేదోడ గ్రామములో పుట్టిండట బాబా పెరిగిండట బాజరావు మహారాజుని చూసి వద్దమా గురు భక్తులాల మొక్కి వద్దమా గురు భక్తులాల సుకునేగావు గ్రామంలో నిలిచియున్నడే గురు భక్తులాల వెలిసియున్నడే గురు భక్తులాల బాజరావు మహారాజుని చూసి వద్దమా గురు భక్తులాల మొక్కి వద్దమా గురు భక్తులాల బాజరావు మహారాజు తండ్రి దేవుడే గురు భక్తులాల ఎంబడుండడే గురు భక్తులాల బాజరావు మహారాజుని చూసి వద్దమా గురు భక్తులాల మొక్కి వద్దమా గురు భక్తులాల మంచి మంచి పూలు తెంపి మాలలల్లరే గురు భక్తులాల మెడలయ్యరే గురు భక్తులాల మల్లాయి పూలు తెంపి మాలలల్లరే గురు భక్తులాల మెడలయ్యరే గురు భక్తులాల అల్లేయ పూలు తెంపి మాలలల్లరే గురు భక్తులాల మెడల వెయ్యరే గురు భక్తులాల బాజరావు మహారాజుని చూసి వద్దమా గురు భక్తులాల మొక్కి వద్దమా గురు భక్తులాల జనులానిగా పాడే జగాదీశుడే గురు భక్తులాల జగాదీశుడే గురు భక్తులాల ప్రజలానిగా పాడే పరానేశుడే గురు భక్తులాల పరానేశుడే గురు భక్తులాల బాజరావు మహారాజుని చూసి వద్దమా గురు భక్తులాల మొక్కి వద్దమా గురు భక్తులాల బాజరావు మహారాజు తండ్రి దేవుడే గురు భక్తులాల ఎంబడుంటడే గురు భక్తులాల మనవులంత మాయల బడి మాట మనిషిరే గురు భక్తులాల మాట మనిషిరే గురు భక్తులాల మనవులంత మాయల బడి మాట మనిషిరే గురు భక్తులాల మాట మనిషిరే గురు భక్తులాల బాజరావు మహారాజు మాట గురు భక్తులాల మాట గురు భక్తులాల బాజరావు మహారాజు మాట తెలిపెనే గురు భక్తులాల మాట తెలిపెనే గురు భక్తులాల బాజరావు మహారాజుని చూసి వద్దమా గురు భక్తులాల మొక్కి వద్దమా గురు భక్తులాల తుగిడగావు గ్రామములో నిలిచియున్నడే గురు భక్తులాల వెలిసియున్నడే గురు భక్తులాల కొట్టారి కాయలు కొట్టి కోటి మొక్కులే
వరమమ్మ నీ గుడి తిరుగోలా సుంకిడి గ్రామంలో శ్రీ సద్గురు శబరి మాతాజీ యొక్క 35వ వార్షికోత్సవం సందర్భంగా మా గ్రామంలో వివిధ కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా రాత్రి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి భక్తులచే సత్సంగ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా చుట్టుపక్కల నుంచి మరియు వేరే ఇతర మండలాల నుంచి వచ్చిన భక్తులచే భజన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ రోజు అనగా శనివారం రోజున పొద్దున భగవద్గీతతో ప్రారంభించి తత్పరి సత్సంగ కార్యక్రమం నిర్వహించి అమ్మవారి యొక్క పల్లకీ సేవను ఈరోజు గ్రామం చుట్టూ గ్రామం నలుమూలల వీధి వీధిన ఈ యొక్క పల్లకిని ఊరేగింపుగా తింపుతూ అదేవిధంగా గీతా యజ్ఞం కూడా ఆశ్రమంలో జరపబడుతుంది. అదేవిధంగా యజ్ఞమైన తర్వాత వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి భక్తులకు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ విధంగా మా సుంకిడి గ్రామంలో గత 35 సంవత్సరాల నుంచి ఎప్పుడూ కూడా మధ్యన గ్యాప్ ఇవ్వకుండా ఈ 35 సంవత్సరాలు కంటిన్యూషన్ చేయడం జరిగింది. కావున భక్తాదులెల్లరూ కూడా ఇలాంటి కార్యక్రమాన్ని మునుముందు ప్రతి గ్రామంలో కూడా నిర్వహిస్తే ఆధ్యాత్మిక శోభ ఇంకా కూడా యువకులకు అందించిన వారమైతాం. కావున దయచేసి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు కూడా తమ పుత్రులకు కూడా భక్తి మార్గాన్ని చెప్పుతూ వారిని కూడా ఇక ముందు భక్తి మార్గాన్ని చెడు వ్యసనాలకు దూరంగా ఉంచి భక్తి మార్గాన్ని అందించగలరని కోరుచు, అదేవిధంగా పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు కూడా తల్లిదండ్రులను అనాథాశ్రమాలకు తోలేయకుండా మీరు కూడా వారికి అన్నం పెట్టి తొలి దైవమే తల్లి అంటారు కనుక గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అంటారు. కావున అది అన్న మాటలకు అవుతుంది. మనం ఇంట్లోనే తల్లిదండ్రులకి సేవ చేస్తే వాళ్ళందరూ ముగ్గురు కూడా దేవతలు ఇంట్లో ఉన్నట్లే లెక్క. కావున ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రుల సేవ చేయండి. తల్లిదండ్రులే గురువు. ఎక్కడికి తిరిగినా తల్లిని మించిన దైవం లేదు. కావున తల్లిదండ్రుల సేవ చేస్తే అన్ని దేవతలకు సేవ చేసినట్లే. సద్గురు శ్రీ శబరి మాతాకి జై. మీరు చేసే ప్రతి కార్యక్రమాలు మీకోసం మీ టీవీలో రావాలి అంటే
మీరు ఛానల్ వాట్సాప్ నంబర్కు వీడియోలు పంపగలరు. సెల్ 9490739246.